వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో పిహెచ్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా పిహెచ్పి తెలుసుకునే ముందు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ 2026లో ఎవరైనా చదువుకున్నా చదువుకోకపోయినా, డిగ్రీస్ ఉన్నా డిగ్రీస్ లేకపోయినా, ఎవరికైనా జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, అది సాఫ్ట్వేర్ సైడ్ అయినా కానీ, గవర్నమెంట్ సెక్టర్ అయినా కానీ, ఇంకా ఏ సెక్టర్లో అయినా కానీ మీకు జాబ్ చేయాలి అనిపిస్తే, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి. తర్వాత ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోండి. ఇవి రెండు నేర్చుకుంటే మీరు ఈజీగా ఎలాంటి డిగ్రీ ఉన్నా లేకపోయినా ఈజీగా జాబ్ తెప్పించుకోవచ్చు. మీకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, నేను సిఎస్ చదవలేదన్నా కానీ నేను నేర్పిస్తాను. మీకు ఇంగ్లీష్ చదవటం వచ్చి, రాయటం వచ్చి ఉంటే చాలు. అట్లీస్ట్ 3 మంత్స్ నాకు మీ టైం ఇస్తే మీకు కంపల్సరీగా మినిమం 20,000 నుంచి ₹1,00,000 వచ్చే జాబ్ వచ్చే మార్గం నేను నేర్పిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎలాంటి కోడింగ్ స్కిల్స్ అవసరం లేకుండా, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కానీ మీకు జాబ్ తెప్పించే బాధ్యత నాది. ఇప్పించే బాధ్యత కాదు, తెప్పించే బాధ్యత నాది. మీకు ఈజీగా నేనే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ వచ్చేలా చేస్తాను. ముఖ్యంగా పిహెచ్పి నేర్పిస్తాను. పిహెచ్పి అంటే ఏంటి, దీన్ని ఎక్కడ వాడతాము, దీనివల్ల యూజెస్ ఏంటి, నేర్చుకోవటం వల్ల యూజెస్ ఏంటి, నేర్చుకుంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా వాట్ ఈస్ పిహెచ్పి? వాట్ ఈస్ పిహెచ్పి? పిహెచ్పి స్టాండ్స్ ఫర్ పిహెచ్పి. పిహెచ్పి స్టాండ్స్ ఫర్ పిహెచ్పి స్టాండ్స్ ఫర్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేసామంటే, మనకి దీన్ని ఎలా చేశారంటే పర్సనల్ పర్సనల్ హోమ్ పేజ్ అనేది డిజైన్ చేశారన్నమాట. పర్సనల్ హోమ్ పేజ్ అనేది. అసలు పిహెచ్పిని ఎందుకంటారు? పిహెచ్పికి అనదర్ నేమ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్. హెచ్ ఉంది కదా, హెచ్ హెచ్ ఈస్ ద హైపర్ టెక్స్ట్. పి ఉంది కదా, ప్రీ. ఇంకో పి ఉంది కదా, ప్రాసెసర్. ప్రాసెసర్, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అనమాట. ఇది ఎందుకు వాడతామంటే, ఈజ్ వైడ్లీ యూజ్డ్ సర్వర్ సైడ్. సర్వర్ సైడ్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు, ఇక్కడ మీకు తెలియాలంటే ముందు ఇక్కడ మనం ఎవరు ఉంటాం, ఇక్కడ ఒక క్లయింట్ ఉంటాడు, మధ్యలో సర్వర్ ఉంటాడు, తర్వాత ఇంకెవరు ఉంటారు, ఇక్కడ ఇంకొక పర్సన్ ఉంటాడు, ఇంకో క్లయింట్ ఉంటాడు. అంటే ఇది ఎవరంటే, ఇది సెండర్ అనుకోండి, ఇది రిసీవర్ అనుకోండి, దీన్ని సర్వర్ అనుకోవచ్చు, దీన్ని సర్వర్ అనొచ్చు, తర్వాత డేటా సెంటర్ కూడా అనొచ్చు, తర్వాత డేటాబేస్ కూడా అనుకోండి. అంటే కాదు, కరెక్ట్గా ఏంటంటే సర్వర్ అనమాట. ఈ సర్వర్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ క్లయింట్ అనే సెండర్ అంటే ఎవరంటే మనం అయితే, సపోజ్ మనం పంపిస్తున్న డేటా అనేది దీనికి కనెక్ట్ అయ్యి సర్వర్ కనెక్ట్ అయ్యి, అంటే ఈ సర్వర్తో కనెక్ట్ కావాలంటే మనకు కొన్ని పోర్ట్స్ కావాలి. ఆ పోర్ట్స్ గురించి తెలుసా? ఇక్కడ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నామో, ఆ ఇన్ఫర్మేషన్ సెర్చ్ తీసుకొని మళ్ళీ పంపించాలి, క్లయింట్ కన్నా పంపించాలి, లేకపోతే యువతలకి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాలి. అదనమాట. దీని గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఇది ముఖ్యంగా సర్వర్ సైడ్. ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ సర్వర్ సైడ్ మాత్రమే ఆ సర్వర్స్ అర్థం చేసుకోవడానికి, యూజర్ ఏదైతే క్లయింట్ కానీ ఇంకా ఎవరైనా ఏదైనా ఒక క్వైరీ పంపించినప్పుడు, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా ఇన్ఫర్మేషనా కాదా, అది ఎలా ఫెచ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది తెలుసుకోవడానికి సర్వర్ సైడ్ అంటాం. ఈ సర్వర్స్ మాత్రం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏమన్నారంటే పిహెచ్పి అన్నాం. పిహెచ్పి అంటే ఏంది? సర్వర్ సైడ్ ఉపయోగపడే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ దట్ పవర్స్ అట్లీస్ట్ 77% వెబ్సైట్స్. అంటే మన గ్లోబలీ ఏమున్నాయి వెబ్సైట్స్ అంటే, గూగుల్ కావచ్చు, యాహూ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, అలాంటి వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ మొత్తం 100%లో మొత్తం ఎంత, 77% వెబ్సైట్స్ అనేది గ్లోబల్గా, అంటే ఇండియాలోనే కాదు, ఈ యూనివర్స్ ఎక్కడైనా ఈ సిస్టమ్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ వెబ్సైట్స్ మొత్తం 77% పిహెచ్పితో రాశారంట. ఇంక్లూడింగ్ తర్వాత ఏమున్నాయి, వర్డ్ ప్రెస్, అండ్ దెన్ లార్వెల్ అండ్ కౌంట్లెస్ కస్టమ్ అప్లికేషన్. ఇంకా ఇలాంటి కౌంట్లెస్ అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయంట. పిహెచ్పితో పాటు వెబ్సైట్సే కాదు, వర్డ్ ప్రెస్, లార్వెల్ తో కూడా కౌంట్లెస్ ఇంకెన్నో ఉన్నాయి. తర్వాత ఇట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే లైస్ ఇన్ యాక్సెసిబిలిటీ. యాక్సెస్ చేసుకోవడానికి, స్కేలబిలిటీ, అండ్ దెన్ మ్యాసివ్ ఎకో సిస్టమ్ దట్ మేక్స్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డామినెంట్ టూల్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. మనకి వెబ్ డెవలప్మెంట్, సపోజ్ ఇదేంటి 2026లో ఉన్నా కానీ వెబ్ డెవలప్మెంట్ చేయాలి అంటే కంపల్సరీ పిహెచ్పి నేర్చుకోవాలన్నమాట.
మీ పిహెచ్పి నేర్చుకోవడం. పిహెచ్పి అంటే తెలుసుకున్నాం. పిహెచ్పి అంటే ఏంటంటే ముందుగా హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అన్నాం. ఇది సర్వర్స్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాం. గ్లోబల్ గా 77% వెబ్సైట్స్ ఇంక్లూడింగ్ వర్డ్ ప్రెస్, లార్వల్, ఇంకా కౌంట్లెస్ అప్లికేషన్స్ ఎన్నో డిజైన్ చేశారంట. ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు 2026 లో కూడా మనం 2026 లో కూడా ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే కంపల్సరీగా మన పిహెచ్పి తెలియాలి. ముఖ్యంగా వాట్ ఈస్ పిహెచ్పి అనే డెఫినేషన్ గురించి చెప్తాను చూడండి. పిహెచ్పి ఈజ్ ఎ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఎందుకు డిజైన్ చేశారు దీన్ని? ఫర్ వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తారు. బట్ ఆల్సో యూజ్ ఇన్ జనరల్ పర్పస్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి జనరల్ పర్పస్ అంటే ఏంటంటే మన పైథాన్, జావా, సి, C++, C#, .NET, ఇంకా ఏదైతే రూబీ, ఆర్ లాంగ్వేజ్ ఎలాగైతే ఉన్నాయో వాటిని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటాం. ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏమున్నాయి మనకి? జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అవి ఉన్నాయి కదా. అలాగే పిహెచ్పి కూడా ఒక సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. దీన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ కూడా మనం వాడుకోవచ్చు. ముందుగా అసలు దీన్ని ఎవరు కొనుక్కున్నారు, ఎప్పుడు కొనుక్కున్నారని చెప్తానంటే క్రియేటెడ్ ఇన్ 1994 లో కొనుక్కున్నారు. 1994 లో కొనుక్కున్నారు. దాని ముందుగా ఏం పేరు పెట్టారు? పర్సనల్ హోమ్ పేజ్. పిహెచ్పి స్టాండ్స్ ఫర్ పర్సనల్ హోమ్ పేజ్ అని పెట్టారు. తర్వాత ఏమైందంటే తర్వాత క్రమేణా ఎవాల్వ్డ్. అది ఎలా చేంజ్ అయిందంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ కింద చేంజ్ అయింది. దీన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే రన్స్ ఆన్ సర్వర్ సైడ్ మాత్రమే రన్ చేయొచ్చు. జనరేటింగ్ డైనమిక్ హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఈ డైనమిక్ ఏంటంటే మనం ఒక ఏం లేదు, సింపుల్ గా మనం ఒక వెబ్సైట్ మీద కానీ అలా ఒక దాని మీద క్లిక్ చేసామంటే ఒక్కొక్క పేజీలోకి మూవ్ అవడానికి ఉపయోగపడింది అనమాట. దీన్ని హెచ్టిఎంఎల్ అంటాం. హెచ్టిఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ అంటాము ఇక్కడ. తర్వాత బిఫోర్ సెండింగ్ ఇట్ టు ద క్లయింట్స్ బ్రౌజర్, మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజీలోకి మూవ్ అవ్వాలంటే దానికి మనకు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సర్వర్ నుంచి తీసుకురావాలి. ఆ క్లయింట్ బ్రౌజర్ నుంచి తీసుకురావడానికి ఉపయోగపడేదే ఈ పిహెచ్పి. తర్వాత హౌ టు ఇంటిగ్రేషన్, ఎలా ఇంటిగ్రేషన్ చేస్తామంటే వర్క్ సీమ్లెస్ విత్ డేటాబేసెస్. దీన్ని MySQL కానీ MariaDB కానీ ఈ డేటాబేస్ తో కాకుండా మేకింగ్ ఇట్ ఐడియల్ ఫర్ బిల్డింగ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్. మనం ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ బిల్డింగ్ చేసుకోవడానికి కూడా పిహెచ్పిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్పి, అసలు మనం పిహెచ్పిని నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి, ఎక్కడ డెవలప్ చేయొచ్చు అనే దానికి. డామినెంట్ మార్కెట్ షేర్, మనకి డామినెంట్ 2025 లో ఎంత ఉంది? 77.4% ఉంది. వెబ్సైట్స్ యూజింగ్ సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ రిలే ఆన్ పిహెచ్పి. అర్థమైందా? వర్డ్ ప్రెస్ అండ్ డిపెండెన్సీ. మీరు అనుకోవచ్చు 2025 లో 77.4% ఉంటే ఇంకా 26కి వచ్చేసరికి ఇంకా ఇంక్రీజ్ అయితే కానీ డిక్రీజ్ అయితే కాదుగా. అందుకని పిహెచ్పి నేర్చుకోవడం చాలా ఈజీ. మీకు జాబ్ కూడా రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వర్డ్ ప్రెస్ డిపెండెన్సీ, వర్డ్ ప్రెస్ బిల్ట్ ఇన్ పిహెచ్పి పవర్స్ 43% ఆఫ్ ఆల్ వెబ్సైట్స్ ఇన్ వరల్డ్ వైడ్. లార్జ్ డెవలపర్ బేస్, ఎందుకంటే చూడండి 2.1 మిలియన్ యాక్టివ్ పిహెచ్పి డెవలపర్స్ ఉన్నారంట గ్లోబల్లీ. తర్వాత ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయంటే సిఎంఎస్, పాపులర్ ఫ్రేమ్వర్క్స్ లైక్ లార్వెల్, సింఫోనీ, కోడ్ ఇగ్నైటర్ అండ్ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ లైక్ డ్రూపాల్, జూమ్లా అండ్ మెజెంటో ఆర్ పిహెచ్పి బేస్డ్ సపోర్టెడ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. తర్వాత సిఎంఎస్ ఉన్నాయి అనమాట. సిఎంఎస్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్స్. స్కేలబిలిటీ, పిహెచ్పి సపోర్ట్స్ స్మాల్ బ్లాగ్స్ రాసుకోవడానికి, ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ రెడీ చేసుకోవడానికి పిహెచ్పి అనేది చాలా ఈజీ ఉంటుంది. కమ్యూనిటీ సపోర్ట్ కింద ఎలా చూసుకున్నాం అంటే హ్యూజ్ ఓపెన్ సోర్స్, ఇది ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ విత్ ఎక్స్టెన్సివ్ డాక్యుమెంటేషన్. దీని గురించి నేర్చుకుంటే మనకి చాలా డాక్యుమెంటేషన్ ఉంది, ట్యూటోరియల్స్ అవైలబుల్ ఉంది అండ్ లైబ్రరీస్ కూడా అవైలబుల్, ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత ఇది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ ఆఫ్ లెర్నింగ్, అంటే ఈజీగా నేర్చుకోవచ్చు, సింపుల్ సింటాక్స్, బిగినర్ ఫ్రెండ్లీ, క్రాస్ ప్లాట్ఫామ్. మనం రన్ విండోస్ కానీ లినక్స్ కానీ మ్యాక్ ఓఎస్ అండ్ ఇంటిగ్రేట్స్ విత్ అపాచీ, ఎన్జిక్స్ ఐఏఎస్ కానీ, కాస్ట్ ఎఫెక్టివ్, పెర్ఫార్మెన్స్ అండ్ దెన్ సెక్యూరిటీ, లెగసీ అండ్ మోడర్న్ యూస్. వీటిలో కూడా మనం పిహెచ్పి 8+, ఎన్క్రిప్షన్, డిస్క్రిప్షన్ వీటన్నిటి గురించి కూడా మనం పిహెచ్పి నేర్చుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. నేను ముఖ్యంగా అన్ని పిహెచ్పి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ మొత్తం మీకు క్లియర్ గా నీట్ గా సైబర్ సెక్యూరిటీ,
ఎథికల్ హ్యాకింగ్, ఏజెంటిక్ జనరేటివ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్.